1 వీక్ క్రితం బాట్లింగ్ చేయకముందు ఇలా టెయిల్ కట్స్తో చిన్నగా ఉన్న బెట బాట్లింగ్ చేసిన 1 వీక్కి దాని లెంత్, దాని కలరేషన్ అండ్ దాని ఫిన్స్ ఎంత బాగా డెవలప్ అయిందో చూడండి మామ. నమస్తే మామ, వెల్కమ్ టు బెటా వెబ్స్ తెలుగు. ఈరోజు మనం లాస్ట్ వీక్ బాట్లింగ్ చేసిన బ్లూ రిమ్స్, బ్లాక్ సమ్మరైస్ అండ్ ఓహెచ్ఎమ్స్ వాటి డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాము. 1 వీక్ క్రితం నేను బాట్లింగ్ చేయకముందు ఇలా టెయిల్ కట్స్తో చిన్నగా ఉన్న బెటా ఫిష్ ఇప్పుడు చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. దాని కలర్స్ ఎంత బాగా డెవలప్ అయ్యాయి, దాని సైజ్ కూడా ఎంత బాగా డెవలప్ అయిందో చూడండి. అండ్ ఇది ఒకటే కాదు, వాటి అగ్రెషన్ అని నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగా వాటి టెరిటోరియల్ బిహేవియర్ కూడా చూడండి ఎంత బాగా ఎన్హాన్స్ అయిందో. జస్ట్ నేను మధ్యలో పార్టీషన్ తీసాను అంతే. వాటి అగ్రెషన్ చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. ఫుల్ అగ్రెసివ్ అవుతున్నాయి, ఫుల్ ఫ్లేరింగ్ చేసుకుంటున్నాయి. అండ్ ఇది ఒకటే కాదు, ఓహెచ్ఎమ్స్ కూడా చూడండి. వేరే ఫిష్ని చూపిస్తేనే ఇవి అగ్రెసివ్ అవుతాయంటే అది కూడా కాదు. మా ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూడండి. జస్ట్ బ్రష్ నేను అలా జస్ట్ టాప్ పెడతాను అంతే, చూడండి ఎంత బాగా అగ్రెసివ్ అవుతున్నాయో. వీటి ఏజ్ జస్ట్ 2.5 months క్రాస్ అయ్యాయి అంతే మా. బట్ చూసారు కదా మా అగ్రెషన్ ఎంత డెవలప్ అయిందో. దీనికి మనం సెపరేట్ గ్రూమింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నేను ఫాలో అయ్యే గ్రూమింగ్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో బెటా గ్రూమింగ్ అని కామెంట్ చేయండి మామ. ఇక ఉంటామా.